ఓకే, సో థర్డ్ రౌండ్ జంబలగడి బంబ. మీ అందరికి తెలుసు, ఇందాని చెప్తున్నాను. సో మీ వాళ్ళు ఏం గెటప్ వేసుకొస్తారా అని భయభ్రాంతులు గురై ఉన్నాం మేమంతా. సో లెట్స్ వెల్కమ్ జిలేబీ గ్యాంగ్. నామం పెట్టు తండ్రి దండం పెట్టు అమ్మా నీలకించేసి పూరేకించాలే శిల్ల పెట్టు గోళ్ళ పెట్టు టుంగం గోళ్ళ పెట్టు బర 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 బచాయించాలే సల్య రాముడి మంచి పిల్లోడే తల్వార్ కత్తి లాంటి చూపున్న కొట్టె కురోడే శిల్ల పెట్టు గోళ్ళ పెట్టు టుంగం గోళ్ళ పెట్టు బర 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 బచాయించాలే. సో అద్దరిపై డాన్స్ చేశారు, గెటప్ వల్ల ప్రభావం అది. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? అది బ్రేకప్ బాబా. బ్రేకప్ బాబా అంటే బ్రేకప్లు చేస్తారా, బ్రేకప్ ని ప్యాచప్ చేస్తారా? ఆల్రెడీ నేను బ్రేకప్ అయిపోయాను. మీరు బ్రేకప్ అయ్యారా? ఓకే ఓకే. బ్రేకప్ అయిపోయిన వాళ్ళని కలుపుతాము, కలిసిపోయిన వాళ్ళని బ్రేకప్ చేస్తాం. బాబా వాటే క్లారిటీ, వాటే క్లారిటీ. ఇంతకీ ఈవిడెవరు? మా కస్టమర్. మంచి షేక్ ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి, నా పేరు బ్రేకప్ బాబా. అదేంటి విచిత్రంగా అందని చేస్తున్నారా? దానికి పెద్ద చరిత్ర ఉందండి. నేను బీటెక్ చదివాను. బీటెక్ అయిపోయినాక సరదాగా ఒక అమ్మాయికి లైన్ వేసాను. అది చూపించిన చుక్కలో వారానికి ఒకసారి షాపింగ్, రోజు ఐస్ క్రీమ్ పార్లర్లు, కాస్ట్లీ రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్లు. నా పర్సు కాదు, ఏటీఎం కార్డే ఖాళీ చేసింది. ఆ దెబ్బతో బ్రేకప్ అయ్యి ముఖానికి మేకప్ వేసి ఇలా తయారయ్యా. బీటెక్ అయిపోయాక జాబ్ చేశా, నెలకి 50,000 శాలరీ. ఇప్పుడు లవర్స్, భార్యాభర్తలు, అందరి సమస్యలు నేనే తీర్చాలి. ఇప్పుడు రోజుకి లక్షల్లో ఆదాయం. నా వ్యాపారం డెవలప్ అవడానికి ఒక ఐటమ్ని, ఒక అసిస్టెంట్ కూడా పెట్టుకున్నాను. దాని పేరు మంగ తయారు. అది తయారైతే ఉంటది, మీరే చూడండి. ఏ తయారు నీ సోగులేనా, లేకపోతే నాకేమన్నా తిండి పెడతావా? తెచ్చాను గురువు గారు. అది గోవిందమ్మ పిండితో తయారు చేస్తారు. ఎర్రి మొహమ, గోవిందమ్మ పిండి కాదు, గోధుమ పిండి. గోధుమ పిండి కరెక్టే గురువు గారు. రోజు మీతో ఉండి గోవింద గోవింద అంటూ గోధుమ పిండి కాస్త గోవిందమ్మ పిండి అయిపోయింది. ఏడ్చావులే, అవి తెచ్చి తగలబెట్టు. ఇదిగోండి గురువు గారు. అబ్బా ఎంత అందంగా చేసావే. నీ అందం మీద ఉన్న శ్రద్ధ వీటి మీద ఉండదు. సరే, ఈరోజు కస్టమర్ల పరిస్థితి ఏంటి? మన దగ్గరికి రావడానికి మరి బయట బారులు తీరారు. బారులు తీరారు కాదు, పిలువు వాళ్ళని. అదిగోండి కస్టమర్ వస్తున్నారు. నమస్తే గురుగారు. నమస్తే. నీ సమస్య ఏంటమ్మా? ఏ సమస్య ఉంటే మీ దగ్గరకు ఒకసారి చెప్పండి. అదే బ్రేకప్ లేదా? అదే బ్రేకప్ అయిందా? అవ్వట్లేదు గురుగారు, అదే నా బాధ. అవ్వట్లేదా? దేంటి? ఎవరైనా బ్రేకప్ అయితే బాధపడతారు, బ్రేకప్ అవ్వట్లేదని బాధ. అవును గురుగారు, వాడు చాలా మంచోడు, అసలు బ్రేకప్ చేసుకోవట్లేదు. మరి చేసుకోవచ్చు కదా పెళ్లి. మంచోళ్ళు నచ్చరు. ఐ లవ్ బ్యాడ్ బాయ్స్. ఆగమాట, డాన్స్ చేయకూడదమ్మా బాబా దగ్గర. ఇప్పుడు చెప్పమ్మా నీ సమస్య. అదే గురుగారు, ఏదో సరదా కొన్ని రోజులు బండిలో తిప్పుతాడులే, అది ఇది కొనిస్తాడులే అని ప్రేమించి చేస్తే వాడు ఏం చేస్తున్నాడు, వదిలి సావట్లేదు. సరే పోనీలే కట్ చేస్తామని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా, వాడు కోసుకుంటానంటున్నాడు గురుగారు. అంతేకాదు ఫేస్బుక్ లో మేమిద్దరు తీసుకున్న ఫోటోలన్నీ పెడుతున్నాడు గురుగారు. లైకులు బాగా వచ్చాయా? లైకులు కాదు, లైఫ్ సమస్య ఇక్కడ. గురుగారు మీరే ఏదో ఒకటి చేయాలి గురుగారు. నేనుంది, అందుకేనమ్మా నేనున్నాగా. గురుగారు ఇప్పుడు బ్రేకప్ చేయాలి అంతే. దేవుడా 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 దేవుడా. ఖర్చు అవుద్ది కొద్దిగా. ఖర్చా? వాడిని చూసుకుంటే వీడియో కూడా సరేలే ఇచ్చి చేస్తాను. ఏం చేస్తాను చెప్పండి. చెప్తున్నా ఆగమ్మా. చెప్పండి. ఇప్పుడు వాడిని హైదరాబాద్ లో ఉన్న కాస్ట్లీ ఏరియాలన్నీ తిప్పు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వారానికి ఒకసారి షాపింగ్, మల్టీప్లెక్స్ లో సినిమా, స్కూటీ కొనిపించు. ఆగమ్మా, మొత్తం దివాళా తీసేయాలి. ఇంక ఇది వద్దురా బాబు నాకు అనుకునే వరకు చెయ్యమ్మా. అంతేడా? ఎందుకు వదలడం చూద్దాం.
పరిగెత్తుకోవడం ఈ పిచ్చి హాస్పిటల్ కాదు. వదిలేస్తాడు ఖచ్చితంగా వదిలేస్తాడు కదా. సారీ గురుగారు, అంటే ఏదో పర్లేదమ్మా పర్లేదు పోయేస్తాను. మంచిది వచ్చేటప్పుడు ఈసారి వాడి దగ్గర తీసుకొచ్చేస్తా. సరిపోయిందా? మంచి బోణి కదా. రెస్ట్ తీసుకుని పదండి. ఏంటి ఎంతసేపు అయింది ఇంకా రాదేంటి? ఇప్పుడు వస్తా అప్పుడు వస్తా అనుకుంటూ ఇంతసేపు చేస్తూ ఉంటది. అంతా వెయిట్ చేస్తూ ఉండాలండి. ఎలా ఉన్నావు? బాగున్నాను స్వీటీ. ఏం చేస్తున్నావు డార్లింగ్? ఏం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళావు? నేను బయట వెళ్ళాను. ఏం చేయను, నేను ఈ బస్సుల్లో అంతా తిరగలేకపోదు. నాకు ఒక స్కూటీ కావాలి, నువ్వు తీసిస్తావా? ఏంటి నీకు కావాలంటే కారే కొనిస్తాను. కారు కొనిస్తావా? ఇలా చెప్పలేదు వాడు. ఈ డ్రెస్సుల్లో కార్లో ఎక్కితే దరిద్రంగా ఉంటుంది. నేను మంచి మంచి షాపింగ్ చేయాలి, నాకు అర్జెంట్ గా 20,000 కావాలి. ఇప్పుడు వెళ్దామా చెప్పు? షాపింగ్ కే నేను హాస్టల్లో ఉండలేకపోతున్నాను. నాకు మంచి 2 BHK ఫ్లాట్ కావాలి. 2 BHK కాకపోతే 3 BHK కొనిస్తావా? నిజంగా? నిజంగా లేదు, నువ్వు నన్ను ఊరికి అబద్ధం చెప్తున్నాను. నిజంగా కొనిస్తాను. నిజంగా కొనిస్తా. వెళ్దామా ఇప్పుడు? ఇప్పుడు వెళ్దామా? వద్దు, నాకు హెల్త్ బాగా, హాస్పిటల్కి వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాం. సరే అయితే బాయ్. బాయ్. స్వామీజీ తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత కస్టమర్లు ఎవరు రాలేదా? గురు గురువు గారికి చేతులు ఎత్తి దండం పెట్టాలి. చేతులు కింద పడేయకూడదమ్మా. చేతులు ఎత్తి దండం పెట్టడం కాదండి, కాలు తన్నాలి. దరిద్రుడా, 10,000 తీసుకున్నారుగా హాఫ్ నైట్. ఏమైందమ్మా? ఏమైందండి? వాడు స్కూటర్ కొనిస్తానంటే కారు కొనిస్తానంటాడు. షాపింగ్ 20,000 ఇరా అంటే 50,000 ఇస్తానంటాడు. 2 BHK ఫ్లాట్ తీసి అంటే 3 BHK అంటాడు. దరిద్రుడా, అవన్నీ సహజమమ్మా. ఏం సహజం గురుగారు, మీకెలా తెలుసు? అనుభవం అయ్యా. ఎలా? హౌ? బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. నీ మొఖానికి లవ్ ఏంటి గురుగారు? నువ్వు చౌకలు మీరేం ఎంత మాట అన్నాడు? బీటెక్ అయిపోయినాక అది నాకు చూపించింది. రోజు రెస్టారెంట్లు, వారానికి ఒకసారి షాపింగ్, దానికి స్కూటీ కొనిచ్చాను. నా శాలరీ 30,000 అయితే దానికి అయ్యేది 60,000 ఖర్చు. దివాళా తీసా. ఇక మార్గం కనిపించలా. ఈ గెటప్ వేసుకున్నా ఇలా అవతారం ఎత్తేసా. సమస్య తీరిపోయింది. అవునా? మీ బ్రేకప్ చేసుకోలేకపోయారా? అందుకే ఇలా అయ్యారా? అవునా? నువ్వే నాకు సలహాలు ఇస్తారు. దరిద్రుడా, నువ్వు నీ మొఖానికి నువ్వు బ్రేకప్ చేసుకోలేవు. నువ్వు నాకు సలహాలా? నువ్వు నీకు 10,000 మళ్ళీ 10,000 చెప్పేస్తా. మరి నా 10,000 ఇంకో 10,000 కావాలా నీకు? నీకు 10 ఒకసారి లేదు గురువు గారు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. మంచి క్లారిటీ ఉంది మీ స్కిట్ లో మీకు. వండర్ఫుల్. అండ్ జిలేబీ పరిస్థితి ఇలా ఉంటే, అంటే జిలేబీ వంక టింకర్ గా ఉంటే ఇలా ఉంటే, గులాబీ కూడా అంతే వంక టింకర్ గా ఉంటుంది కదా లోపల. కాబట్టి మీరేం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఆనందంలో పడిపోలేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే నీ నవ్వుల్లో చెలిపోకేస్తున్నా తికమకలో ఎల్లో. ఇంతకీ ఏం స్కిట్ చేయబోతున్నారు? మ్యాడ్ ఆడిషన్స్. ఆడిషన్స్ దేనికోసం? ఒక మూవీ కోసం. మూవీ తీస్తున్నారా? హీరో హీరోయిన్ ఎవరెవరు తీస్తున్నారు? డైరెక్టర్ తీస్తాడు. డైరెక్టర్ ఎవరు? ఉదర్ పూచా. ఓకే, మీరు హీరోయినా? మీరు హీరో. తెలిసిపోతుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. బాబా పొద్దున్నుంచి ఆడిషన్స్ చేసి తలనొప్పి వస్తుందిరా బాబు. ఏం ఆడిషన్స్ ఏమిటో. వీడియో ఎక్స్ప్రెషన్ తగలయ్యా. ఎవరైనా వచ్చారా? నిన్ను అడగడం కంటే నేను పిలుచుకోవడం. నెక్స్ట్
పిలిచేదిరా రా ఏమ్రా ఏం నోరెత్తుతున్నావు? కాందాన్ బిడ్డ కాందాన్ 4 బండ్లు దిగుతాయి ఫోన్ కొడితే 4 బండ్ల అదే కుర్చీ తీసుకురారా. నేను ఏడున్నాను వేడేస్తాను ముందుకు తీసుకురా. దేనికి వచ్చారు సార్? బోర్డు పెడతావు కదరా నువ్వే. అది సినిమా తీయడం గురించి సార్. అదే ఆడిషన్ గీడిషన్ బోర్డు పెడతావు కదరా. హీరో హీరోయిన్ గురించి వెతుకుతున్నాము. అంటే మీరు ఎందుకు వచ్చారు సార్? ఏంద్రా నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నా? హీరో ఇక్కడ హీరో. హీరో అంటే ఒక సినిమా కదా సార్, అంటే ఇట్లా కుదరదు సార్. ఏమ్రా నాకేం తక్కువ? షాంపూ పెట్టి షవర్ చేసిందంటే సంపు కంటే మెరిచిపోతా బిడ్డ. సంపు జస్ట్ ఆడిషన్ కి ఒక సీన్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. సో అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పాలి. ఒకసారి చేస్తే చూస్తాం. పోరేదిరా దేనికి సార్? లవ్ ప్రపోజ్ చేయమంటే కదరా. పోర్లేంది ఎట్లా ప్రపోజ్ చేస్తారా? ఏం ఎర్రి పప్పలకు కనిపిస్తున్నా? అంటే ఊహించుకోండి సార్, అనుకోండి, ఉంది అనుకుని లవ్ చేయండి. ఏంద్రా ఏంది అనుకునేది? నేను కూడా వచ్చిన ఆడిషన్ ఇచ్చిన క్యారెక్టర్ చేసిపోతా. కాకరెట్టిగా ఎవరైనా ఆడిషన్ అమ్మాయి వచ్చిందా? నేను అడిగాను చూడు, నన్ను నేను చెప్పు కొట్టుకోవాలి. అమ్మా ఎవరైనా అమ్మాయి ఇంటికి వచ్చా వస్తారా? నువ్వెందుకు వచ్చావమ్మా? సార్ ఆడిషన్ కి వచ్చాను సార్. నువ్వు ఆడిషన్ కి? హాయ్ నా సినిమా పోనీ. అమ్మా ఇప్పుడు ఒక సీన్కి వెళ్దాం. సార్ మీకు ప్రపోజ్ చేస్తారు, ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తారు. దానికి మీ రియాక్షన్స్ ఇవ్వాలి. ఓకేనా? చేయనమ్మా. సార్ అమ్మాయి ఉంది అనుకోమంటే అనుకోని అన్నారు కదా, అమ్మాయి వచ్చింది, కొంచెం ప్రపోజ్ చేయండి. ఏమే పోరి మస్తు ఉన్నావు బిడ్డ. ఏం పెట్టి పెంచిండ్రే మీ అయ్యమ్మ? రోజు కోడి పుంజు పెట్టారండి. నాలుగేళ్ల సంధి నీ వెనక పోటీ తిరుగుతా ఉన్నా కుక్క లెక్క. కనీసం సూపు కూడా చూడకపోతే. మా నాన్నగారు చెప్పారండి వెనకలు వచ్చాలని చూడొద్దని, ముందు వచ్చాలని చూడాలి. ఇంకేం చెప్పిండే నీ అయ్యా? హాయ్ అని చెప్పమన్నారండి. హాయ్ ఏంది? హాయ్. అబ్బో స్మూత్ గా అది అమ్మాయి కదా సార్? మర్యాద కొద్ది అడిగినావు. మర్యాద బిడ్డ మర్యాద గట్లుండాలి. ఏమే పోరి ప్రేమించావు? లేదండి. ఏంటికే? నాకు మీరంటే ఇష్టం లేదండి. ఏంటికి? అదే నాకేం తక్కువనే? నాకేం తక్కువ? అన్నిట్లో ఎక్కువనే, అందుకే. అబ్బో ఏంది ఇప్పుడు చెప్పు, నీ కథ ఏంది చెప్పు. ప్రేమించావా? చివరి మాట చెప్పు. చేయనండి. హలో ఇడంగా అబ్బుల్ని మాట్లాడుతున్నారా? ఆడంగా ఎవర్రా? ఈడ పోరి సతాయిస్తుందిరా. 4 ఏళ్ల సన్ దీనంటూనే తిరుగుతున్నారా? సోపు కూడా చూడదా? ఏందో దీని కథ చూస్తాం. రాన్రా బండ్లు వేసుకొని దిగోరి. మా నోళ్ళని అందరు వేసుకొని 4 బండ్లు వేయండి. ఏంద్రా అంతే నీదేనా? లవ్ ప్రపోజ్ చేయమన్నావు చేసి మళ్ళా క్యాన్సల్ అంటావేంద్రా? సారీ సార్. వద్దు సార్, అర్థమైంది సార్ ప్లీజ్. అదే మర్యాద కొద్ది గట్లుంటే మనిషి. ఓకే బిడ్డ సీన్ మార్చుకున్నావా సార్? ఇప్పుడు మీ అమ్మ చనిపోయింది. నీదేంద్రా? నరాలు తెగ్గొస్తా. కాందాన్ బిడ్డ కాందాన్. మీరే కదా సార్ ఏంటి? ఆ ముసలి ఉందా బతికే ఉందా చచ్చిందా? జర చూడు ఆ ముసలి ఉందా చూసి చెప్పు. సార్ అనుకోమన్నా సార్. అనుకోండి, మీ అమ్మ చచ్చిపోయింది అనుకోండి సార్. ఏమనుకోడురా? ఏమనుకోడు? వచ్చిన పచ్చని చూస్తున్నా అనుకో అంటావు. గీక్తది బండలు గీక్తది. 4 వేస్తాడు. మీ అమ్మ చనిపోయింది సార్, మీరు చేయాల్సిందే. మీ అమ్మ చచ్చిపోయింది అనుకోండి. ఏంద్ర ఆర్డర్లు ఇలా వేస్తున్నావు? మర్యాద బిడ్డ మర్యాద. సారీ సార్, నరాలు తెగ్గొస్తా. మర్చిపోయినా సార్, 4 బండ్లు మర్చిపోయాను సార్ నేను. ఏంటమ్మా నువ్వు? సార్ మా నాన్నగారు చెప్పారండి ఖాళీకి దొరికితే కూర్చోమన్నారండి. దా అమ్మా
అరే దాని ముందు గీకుడా బండలు ఊడ్చుకొని నీ మొత్తం ప్రొడక్షన్ సరిపోయేటట్టుంది. ఒకడేమో నాన్నగారు చెప్పారు, ఇంకొకరేమో కాందాను 4 బండ్లు. ఏంట్రా ఇది? తీస్తున్నందుకు నన్ను నేను అనుకోవాలి. ఏం చేస్తా? సరే సార్ ప్లీజ్, మదర్ సెంటిమెంట్. అట్లా మర్యాద బిడ్డ మర్యాద. పోతివా 30 అంటే 30 ఇల్లు తింటివి కదనే, పొద్దున్న 3 అంటే 3 అడుగుతి కదనే. నీ అమ్మ కడుపు మాడా, నీ మీద గుండు వాడా, నీ నోట్ల ఊకోండి, ఏడవకండి ప్లీజ్ అండి. ఏం కాదండి, ఊకోండి. మళ్ళీ రాదండి, పోయినాం వస్తుందా? మీరు అడిసి మీ ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకుంటారండి? ప్లీజ్ అండి ఏడవకండి, మళ్ళీ రాదు కదండి అత్తమ్మ. అత్తేందే చేశారు కదండి. నీ ఊపిడేంది ఇది మరా? నన్ను ఏడ్చుకొని పోయింది. ఆస్తి లేదు ఏమి లేదు, బీరువత్తనాలు ఏడబెట్టిందో. కాసుల పేరు చేపిస్తున్నది, అది నన్ను ఇంకేం లేదు, తుక్కు కింద కొడుతుంది. సార్ ఎవరా? ఏం జరుగుతుంది సార్? మీ అమ్మ బాధపడమన్నా సార్, మీ ఆస్తులు ఇడ్లీలు ఏం సార్ ఇది? బీరువా తాళాలు నీకేడికి నా కాందాన్ బిడ్డ 4 బండ్లు. అరే ఓయ్ అబ్బుల్ గాని రా. మీరు చాలా బాగా చేశారు, చాలా అద్భుతం. నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మా? మీరు అనుకోమని చెప్పారు కదండి. ఏమనుకోమన్నాను? ఏదైనా క్యారెక్టర్ లో కనుక్కోమని చెప్పేశారు కదండి. నేను వాళ్ళ అమ్మ చచ్చిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మా? అనుకున్నానండి, అమ్మ అయినా ఎవరికైతే అమ్మ ఒక్కతే కదండి. ఓరి దీని వేషాలు. వెరీ గుడ్, సూపర్, బాగా వచ్చింది. ఇవిడే నీకు రాలే పాత్ర నుంచి బయటికి. 4 బండ్లు రావుగా. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ.